నూతన సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూ యాజమాన్య పత్రాల్లో వ్యక్తుల ఫోటోలు తొలగించి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కూడా చెక్ పెట్టారు. అదేవిధంగా 5 కేటగిరీలకు చెందిన భూములను 22A జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ సక్సెస్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భోగాపురానికి చేరుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్లో 300 విమానాలు దిగే సదుపాయం ఉంది. తొలి దశ నిర్మాణ పనులకు 4,592 కోట్లు ఖర్చయింది. తొలి కమర్షియల్ విమానం ల్యాండింగ్ సక్సెస్ అయిన శుభ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ ప్రాంత కనెక్టివిటీని పెంచనుంది. తద్వారా అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇలాంటి రిజిస్ట్రేషన్ను రద్దు చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ కూడా సభ్యులుగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ల చట్టంలోనూ ఈ మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్ చేసే అధికారి కావాలనే తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఐజీ అనుమతితో క్రిమినల్ కేసు పెడతారు. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు జరిగితే ఫిర్యాదు అందిన 15 రోజుల్లోనే రిజిస్ట్రార్ విచారణ ప్రారంభిస్తారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నిర్ధారణ అయితే రిజిస్ట్రార్ విచారణ ప్రారంభించి దస్తావేజులో పేర్కొన్న పార్టీలకు నోటీసులు పంపుతారు. దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే దానిని రాతపూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు. ఆ తర్వాత ఈ సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి జిల్లా స్థాయి కమిటీకి నివేదిక పంపడం ద్వారా రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు. నిషేధిత భూములను ఎవరైనా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రార్ సుమోటోగా ఆ దస్తావేజుల రద్దుకు చర్యలు తీసుకోవచ్చు. విచారణలో ఆధారాలు ఉన్నాయని తేలితే రిజిస్ట్రార్ దస్తావేజు రద్దు చర్యలు ప్రారంభిస్తారు. ఆధారాలు లేవని తేలితే ఫిర్యాదును తిరస్కరించి అందుకు గల కారణాలను రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచనున్నాయి. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7 ఎయిర్పోర్ట్లు సేవలు అందిస్తున్నాయి. వీటికి అదనంగా మరో 7 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 4 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా కేంద్రం నుంచి ఆమోదం లభించింది. దాంతో 4 చోట్ల ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే దామవరం దగ్గర 418 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎకరాకు 13 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత కింద 916 కోట్లతో పీపీపీ పద్ధతిలో దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టారు. త్వరలోనే కాంట్రాక్టర్ను ఎంపిక చేయనున్నారు. దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే నెల్లూరు జిల్లా ఆర్థికంగా, పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాకు మాత్రమే కాకుండా కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి.
వ్యక్తుల బొమ్మ లేకుండా రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు పాల్గొనాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై ఈ వారం వర్చువల్గా సమీక్షా సమావేశం నిర్వహించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరిగింది. జనవరి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ యాజమాన్య పత్రాల్లో మాజీ సీఎం జగన్ ఫోటోను తొలగించి గతంలో మాదిరిగానే ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మ్యూటేషన్ పూర్తయిన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను ఇప్పటికే అనేక జిల్లాల్లో రైతులకు, భూ యజమానులకు అందించారు. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించింది ప్రభుత్వం. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు దానిని సుమోటోగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల భూములను కూడా 22A నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులు, భూ యజమానుల హక్కులను రక్షించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. 2 నెలల్లో ఫ్రీహోల్డ్ భూములపై జీవోఎం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి ఫ్రీహోల్డ్ అమలు చేసేలా జీవోఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భూముల విషయంలో తప్పు జరిగిందని తేలితే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. భూముల అక్రమాల నివారణకు ప్రత్యేకంగా యాప్లను తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. యజమాని భూమికి సంబంధించిన సర్వే నెంబర్తో ఆధార్ లింక్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా భూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ 22A సమస్య ఎక్కువగా శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కనిపిస్తోంది. ఈ జిల్లాలోని రైతులు, భూ యజమానులు 22A సమస్యతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 22A జాబితాలోని 5 కేటగిరీల భూముల క్రయ విక్రయాలకు లైన్ క్లియర్ అయింది.